10 సంవత్సరాలుగా గజ్వేల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. గజ్వేల్ ప్రజలందరికీ కూడా తెలుసు. గజ్వేల్లో కేసీఆర్ రాకముందు మహిళలు మంచినీళ్ళ బిందెలు పెట్టుకొని రోడ్ల మీద పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు బిందెలు తీసుకొని మంచినీళ్ళ కోసం రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఒక్కొక్క గ్రామంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదేవిధంగా స్కూళ్ళు లేక చాలా కష్టపడేవాళ్ళు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిండ్రు, ఓ ఎడ్యుకేషన్ హబ్ తీసుకొచ్చిండ్రు, మా గజ్వేల్లో ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ముఖ్యంగా ఒక మల్లన్న సాగర్ తీసుకొచ్చిండ్రు, ఒక కొండపోశమ్మ సాగర్ తీసుకొచ్చిండ్రు. గజ్వేల్ రైతాంగానికి కానీ గజ్వేల్ ప్రజలకు కానీ ఒక కన్నా తండ్రిలాగా అందరినీ కాపాడుకున్నటువంటి విషయం గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. ఒక గొప్ప నాయకుడు. ఇవాళ ఎవరైతే కేసీఆర్ని విమర్శిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా అభివృద్ధి జరిగింది. ఎక్కడ ఒక గజ్వేల్ ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కనిపించింది. గజ్వేల్ నియోజకవర్గం ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం నిర్మాణం చేసి, అదేవిధంగా మన పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని, అదేవిధంగా సీతారాముల ఎత్తిపోతులు కంప్లీట్ చేసేసి అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగాని కావాలి, రైతులు బాగుండాలి, రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు, రైతు రాజు కావాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. మరి అలా పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? నా వెనుక కూడా గుండాలున్నారు, నా వెనుక కూడా కండలు తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి మాట్లాడిండు. దానివల్ల రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మూకలన్నీ కూడా రెచ్చిపై పనిచేస్తున్నాయి. మా నాయకుడే గుండాలను ప్రోత్సహిస్తున్నాడు, మా నాయకుడే అవినీతికి ఎంకరేజ్ చేస్తున్నాడు, మా నాయకుడే అన్ని విధాల ప్రోత్సహిస్తున్నటువంటి లక్ష్యంతో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇలా రాష్ట్రంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడినా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మాట్లాడినట్టే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిండ్రు? ఒకవేళ 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇంతకంటే బ్రహ్మాండంగా ఉద్యమం చేసిండ్రు. ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎంపీలు గెలిచిండ్రు. ఆనాడు అమ్ముడుపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు అమ్ముడుపోయి మళ్ళీ ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి అమ్ముకున్నటువంటి రోజు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు 2001లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను దచ్చుడో అని చెప్పి కష్టపడి దానాన్ని సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. వచ్చిన తెలంగాణలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించిండు, ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చిండు, ఎన్ని కలెక్టరేట్లు కట్టిండు, జిల్లాలు చేసినాం, నియోజకవర్గాలు చేసినాం, మండలాలు చేసినాం, కలెక్టరేట్లు నిర్మాణం చేసుకున్నాం, కమిషనరేట్లు నిర్మాణం చేసినాం, క్యాంప్ ఆఫీసులు నిర్మాణం చేసినాం, అదేవిధంగా రిజర్వాయర్లు కట్టుకున్నాం, కెనాల్లు తవ్వుకున్నాం, హాస్పిటల్ నిర్మాణం చేసినాం, ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ తీసుకొచ్చినాం, అదేవిధంగా ఐటీని కూడా బాగా పెద్ద ఎత్తున 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా క్రియేట్ చేసుకున్నాం. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నాం. ఇలా 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇలా నాయకులు కూడా ఇలా సర్పంచ్ ఎలక్షన్ లో ఓటమి పాలైపోయినరు, మున్సిపల్ ఎలక్షన్ లో ఓటమి పాలైపోయినరు, అదేవిధంగా ఎక్కడ చూసినా ఓటమి పాలైపోయినటువంటి ఇలా సొంత గ్రామం వర్గాల్లో నష్టపోయినరు, అదే వాళ్ళ అత్తగారు ఊరు ప్రాములపర్తిలో నష్టపోయినరు. ఇలా మున్సిపాలిటీలు తీసుకుంటే గజ్వేల్లో నష్టపోయినరు, తూప్రాన్లో నష్టపోయినరు, ఎక్కడ కూడా గెలవలే. ఇలా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారో లేకపోతే మహేష్ గౌడ్ గారి దగ్గరనో వాళ్ళ యొక్క ఇజ్జత్ పోయింది, వాళ్ళ గౌరవం పోయింది. ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ లాంటి వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ మీద, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం, దాన్ని మేము తీవ్రంగా ఖండించినాం. మేమే కాదు, రాష్ట్రంలో ఉండే మేధావులు ఖండించారు, రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం ఏంది, ఈ గుండాయిజం ఏంది, సయాన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధకుని రెసిడెన్షియల్ మీద దాడి చేయడాన్ని
చాలా మంది ఖండించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడా ఇవాళ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ గుండా మాదిరిగా ఎవరైతే చేస్తుండో 2 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా ఎవరెవరైతే రాంగ్ పోస్టులు పెడుతుండ్రో, ఎవరెవరైతే గుండాయిజం చేస్తుండ్రో, ఎవరైతే బట్టెబాజీ పనిచేస్తుండ్రో తప్పకుండా ఐడెంటిఫై చేస్తున్నాం. మీకు రాబోయే రోజులలో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి రోజు దగ్గరలో ఉంటుంది. చట్టబద్ధంగా మిమ్మల్ని ఎక్కడ ఇరికియాలనో, ఎక్కడ జైల్లో పెట్టాలో తప్పకుండా చేస్తాం, చేసి చూపిస్తాం. మేము గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలే, ఎవరు బంధువులకు పిలుపునియలే. ఈ దౌర్భాగ్యం 27 మాసాల కాలంలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం, బంధువులకు పిలుపునియాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా గజ్వేల్ బంధు విజయవంతమై అవుతుంది. గజ్వేల్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. మరి ఈ బంధు కనువిప్పు కావాలి రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ గారికి కనువిప్పు కావాలి. మరి ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందన్నటువంటి విషయాన్ని గమనించి ఇప్పటికైనా పంతా మార్చుకొని ఇచ్చిన హామీల మీద అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు గజ్వేల్ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్ చేయండి, బంద్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా నేను 2 చేతుల నమస్కరించి చెప్తా ఉన్నా. ప్రతి వ్యక్తి కూడా ఆలోచించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి, గుండాయిజాన్ని తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఇది కేసీఆర్ గారి నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గజ్వేల్ నుండి 2014లో, 2018లో, 2023లో ఎప్పుడు భారీ మెజార్టీతో ప్రజల యొక్క మన్ననలు పొంది గెలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్లో గత 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలుగా గజ్వేల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. మీ గజ్వేల్ ప్రజలందరూ కూడా తెలుసు, గజ్వేల్లో కేసీఆర్ రాకముందు మహిళలు మంచినీళ్ళ బిందెలు పెట్టుకొని రోడ్ల మీద పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు బిందెలు తీసుకొని మంచినీళ్ళ కోసం రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఒక్కొక్క గ్రామంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదేవిధంగా స్కూళ్ళు లేక చాలా కష్టపడేవాళ్ళు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిండ్రు, ఓ ఎడ్యుకేషన్ హబ్ తీసుకొచ్చిండ్రు, మా గజ్వేల్లో ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ముఖ్యంగా ఒక మల్లన్న సాగర్ తీసుకొచ్చిండ్రు, ఒక కొండపోశమ్మ సాగర్ తీసుకొచ్చిండ్రు. గజ్వేల్ రైతాంగానికి కానీ గజ్వేల్ ప్రజలకు కానీ ఒక కన్నా తండ్రిలాగా అందరినీ కాపాడుకున్నటువంటి విషయం గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. ఒక గొప్ప నాయకుడు. ఇవాళ ఎవరైతే కేసీఆర్ని విమర్శిస్తుండో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా అభివృద్ధి జరిగింది. ఎక్కడ ఒక గజ్వేల్ ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కనిపించింది. గజ్వేల్ నియోజకవర్గం ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం నిర్మాణం చేసి, అదేవిధంగా మన పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని, అదేవిధంగా సీతారాముల ఎత్తిపోతులు కంప్లీట్ చేసేసి అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరాల మాగాని కావాలి, రైతులు బాగుండాలి, రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు, రైతు రాజు కావాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. మరి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, నా వెనుక కూడా గుండాలు ఉన్నారు, నా వెనుక కూడా కండలు తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి మాట్లాడిండు. దానివల్ల రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మూకలన్నీ కూడా రెచ్చిపోయి పనిచేస్తున్నాయి. మా నాయకుడే గుండాలను ప్రోత్సహిస్తున్నాడు, మా నాయకుడే అవినీతికి ఎంకరేజ్ చేస్తున్నాడు, మా నాయకుడే అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నటువంటి లక్ష్యంతో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇలా రాష్ట్రంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడినా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మాట్లాడినట్టే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిండ్రు? ఒకవేళ 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇంతకంటే బ్రహ్మాండంగా ఉద్యమం చేసిండ్రు. ఆ రోజు
తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎంపీలు గెలిచిండ్రు. ఆనాడు అమ్ముడుపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు అమ్ముడుపోయి మళ్ళీ ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి అమ్ముకున్నటువంటి రోజు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు 2001లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను దచ్చుడో అని చెప్పి కష్టపడి దానాన్ని సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. వచ్చిన తెలంగాణలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించిండు, ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చిండు, ఎన్ని కలెక్టరేట్లు కట్టిండు, జిల్లాలు చేసినాం, నియోజకవర్గాలు చేసినాం, మండలాలు చేసినాం, కలెక్టరేట్లు నిర్మాణం చేసుకున్నాం, కమిషనరేట్లు నిర్మాణం చేసినాం, క్యాంప్ ఆఫీసులు నిర్మాణం చేసినాం, అదేవిధంగా రిజర్వాయర్లు కట్టుకున్నాం, కెనాల్లు తవ్వుకున్నాం, హాస్పిటల్ నిర్మాణం చేసినాం, ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ తీసుకొచ్చినాం. అదేవిధంగా ఐటీని కూడా బాగా పెద్ద ఎత్తున 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా క్రియేట్ చేసుకున్నాం. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నాం. ఇలా 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇలా నాయకులు కూడా ఇలా సర్పంచ్ ఎలక్షన్ లో ఓటమి పాలైపోయినరు, మున్సిపల్ ఎలక్షన్ లో ఓటమి పాలైపోయినరు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఓటమి పాలైపోయినటువంటి ఇలా సొంత గ్రామం వర్గాల్లో నష్టపోయినరు. అదే వాళ్ళ అత్తగారు ఊరు ప్రామలపర్తిలో నష్టపోయినరు. ఇలా మున్సిపాలిటీలు తీసుకుంటే గజ్వేల్లో నష్టపోయినరు, తూప్రాన్లో నష్టపోయినరు. ఎక్కడ కూడా గెలవలే. ఇలా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారో లేకపోతే మహేష్ గౌడ్ గారి దగ్గరనో వాళ్ళ యొక్క ఇజ్జత్ పోయింది, వాళ్ళ గౌరవం పోయింది. ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ లాంటి వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ మీద, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండించినాం. మేమే కాదు, రాష్ట్రంలో ఉండే మేధావులు ఖండించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం ఏంది, ఈ గుండాయిజం ఏంది, స్వయాన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధకుని రెసిడెన్షియల్ మీద దాడి చేయడాన్ని చాలా మంది ఖండించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ గుండా మాదిరిగా ఎవరైతే చేస్తుండో 2 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ వస్తుంది. తప్పకుండా ఎవరెవరైతే రాంగ్ పోస్టులు పెడుతుండ్రో, ఎవరెవరైతే గుండాయిజం చేస్తుండ్రో, ఎవరైతే బట్టెబాజీ పనిచేస్తుండ్రో తప్పకుండా ఐడెంటిఫై చేస్తున్నాం. మీకు రాబోయే రోజులలో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి రోజు దగ్గరలో ఉంటుంది. చట్టబద్ధంగా మిమ్మల్ని ఎక్కడ ఇరికియాలనో, ఎక్కడ జైల్లో పెట్టాలో తప్పకుండా చేస్తాం, చేసి చూపిస్తాం. మేము గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయలే, ఎవరు బంధువులకు పిలుపునియలే. ఈ దౌర్భాగ్యం 27 మాసాల కాలంలో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం, బంధువులకు పిలుపునియాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా గజ్వేల్ బంధు విజయవంతమై అవుతుంది. గజ్వేల్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. మరి ఈ బంధు కనువిప్పు కావాలి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ గారికి కనువిప్పు కావాలి. మరి ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందన్నటువంటి విషయాన్ని గమనించి ఇప్పటికైనా పంతా మార్చుకొని ఇచ్చిన హామీల మీద అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు గజ్వేల్ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్ చేయండి, బంద్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను 2 చేతుల నమస్కరించి చెప్తా ఉన్నా. ప్రతి వ్యక్తి కూడా ఆలోచించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి, గుండాయిజాన్ని తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఇది కేసీఆర్ గారి నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గజ్వేల్ నుండి 2014లో, 2018లో, 2023లో ఎప్పుడు భారీ మెజార్టీతో ప్రజల యొక్క మన్ననలు పొంది గెలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్లో గత 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలుగా గజ్వేల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. మీ గజ్వేల్ ప్రజలందరికీ కూడా తెలుసు, గజ్వేల్లో కేసీఆర్ రాకముందు మహిళలు మంచినీళ్ళ బిందెలు పెట్టుకొని రోడ్ల మీద పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు బిందెలు తీసుకొని మంచినీళ్ళ కోసం రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఒక్కొక్క గ్రామంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదేవిధంగా స్కూళ్ళు లేక చాలా కష్టపడేవాళ్ళు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిండ్రు.
ఓ ఎడ్యుకేషన్ హబ్ తీసుకొచ్చిండ్రు, మా గజ్వేల్లో ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ముఖ్యంగా ఒక మల్లన్న సాగర్ తీసుకొచ్చిండ్రు, ఒక కొండపోశమ్మ సాగర్ తీసుకొచ్చిండ్రు. గజ్వేల్ రైతాంగానికి కానీ గజ్వేల్ ప్రజలకు కానీ ఒక కన్నా తండ్రిలాగా అందరినీ కాపాడుకున్నటువంటి విషయం గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. ఒక గొప్ప నాయకుడు. ఇవాళ ఎవరైతే కేసీఆర్ని విమర్శిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా అభివృద్ధి జరిగింది. ఎక్కడ ఒక గజ్వేల్ ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కనిపించింది. గజ్వేల్లో గజ్వేల్ నియోజకవర్గం ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం నిర్మాణం చేసి, అదేవిధంగా మన పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని, అదేవిధంగా సీతారాముల ఎత్తిపోతులు కంప్లీట్ చేసేసి అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగాని కావాలి, రైతులు బాగుండాలి, రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు, రైతు రాసి కావాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. మరి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? నా వెనుక కూడా గుండాలు ఉన్నారు, నా వెనుక కూడా కండలు తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి మాట్లాడిండు. దానివల్ల రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మూకలన్నీ కూడా రెచ్చిపై పనిచేస్తున్నాయి. మా నాయకుడే గుండాలను ప్రోత్సహిస్తున్నాడు, మా నాయకుడే అవినీతికి ఎంకరేజ్ చేస్తున్నాడు, మా నాయకుడే అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నటువంటి లక్ష్యంతో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇలా రాష్ట్రంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడినా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మాట్లాడినట్టే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిండ్రు? ఒకవేళ 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇంతకంటే బ్రహ్మాండంగా ఉద్యమం చేసిండ్రు. ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎంపీలు గెలిచిండ్రు. ఆనాడు అమ్ముడుపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు అమ్ముడుపోయి అలా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి అమ్ముకున్నటువంటి రోజు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు 2001లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను దచ్చుడో అని చెప్పి కష్టపడి దానాన్ని సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. వచ్చిన తెలంగాణలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించిండు, ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చిండు, ఎన్ని కలెక్టరేట్లు కట్టిండు, జిల్లాలు చేసినాం, నియోజకవర్గాలు చేసినాం, మండలాలు చేసినాం, కలెక్టరేట్లు నిర్మాణం చేసుకున్నాం, కమిషనరేట్లు నిర్మాణం చేసినాం, క్యాంప్ ఆఫీసులు నిర్మాణం చేసినాం, అదేవిధంగా రిజర్వాయర్లు కట్టుకున్నాం, కెనాల్లు తవ్వుకున్నాం, హాస్పిటల్ నిర్మాణం చేసినాం, ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ తీసుకొచ్చినాం, అదేవిధంగా ఐటీని కూడా బాగా పెద్ద ఎత్తున 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా క్రియేట్ చేసుకున్నాం. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నాం. ఇలా 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్